ఒక 3 ఏళ్ల చిన్న పాపని అతి కిరాతకంగా చంపేస్తాడు ఈ దుర్మార్గుడు. ఇది మెల్గోన్ అనే డిస్టిక్ లో మహారాష్ట్రలో జరిగింది. ఈ పాప ఏమో బయట ఆడుకుంటుంది రిమైనింగ్ చిన్న వాళ్ళతో. ఇతని పేరు వచ్చేసి విజయ్ అనమాట. ఈ పాప వాళ్ళ ఇంటికి 200 మీటర్స్ దూరంలోనే ఉంటాడు. చాక్లెట్ ఇస్తా అని చెప్పి ఆ పాపని పిలిచి రూమ్ లోకి తీసుకెళ్లి రేప్ చేసి మరీ దారుణంగా టార్చర్ చేశాడనమాట. రాయితో ముఖంపై గుద్ది తలకాయని గోడకేసి గుద్ది మరీ చంపేశాడు. ఆ బాడీని తీసుకెళ్లి పొదలలో బయట పడేశాడు. ఇంతకు చూసినా ఈ పాప కనపడతలేని విలేజ్ వాళ్ళందరూ వెతుకుతుంటే పొదల్లో దొరికింది. ఈ దుర్మార్గుడు కూడా వెతికినట్టు యాక్టింగ్ చేశాడు. బట్ అప్పుడే వీళ్ళకి డౌట్ వచ్చింది. పోలీసులు వెంటనే వచ్చేసి అతన్ని ఇంట్రోగ్రేట్ చేయడం వల్ల చెప్పేశాడు అతనే చంపేశాడని. 1 మంత్ బ్యాక్ ఈ పాప వాళ్ళ డాడీకి ఇతనికి గొడవ అయింది. ఇతను ఈ రకంగా రివెంజ్ తీసుకుందాం అని అనుకున్నాడు. అంటే మనం ఖచ్చితంగా లాస్ అనేది కొన్ని చేంజ్ చేయాలి. ఇలా రేప్ చేసిన వెంటనే ఒక 2 to 5 days లోనే అతన్ని చంపేలాగైతే లాస్ అయితే తీసుకురావాలి. సార్ ఒక అమ్మాయిని చూడగానే వెంటనే రేప్ చేయగలుగుతున్నావు సార్, మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? ఆ పేరెంట్స్ కి మాత్రము ఎక్కడ లేని బాధ మిగిలిచ్చాడు ఆ దుర్మార్గుడు. వాడు మాత్రం ఖచ్చితంగా వానికి ఉరిశిక్ష పడాల్సిందే. అది కూడా ఎంత తొందరపడితే అంత తొందర పడాల్సిందే.